ఇరాన్పై అమెరికా యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది మరియు ఎప్పుడైనా మీకు దాడుల వార్తలు వినిపించవచ్చు. ఈ క్రమంలో అమెరికాకు కన్నెర్ర చేస్తున్న ఇరాన్ అకస్మాత్తుగా భారతదేశంతో కూడా ఢీకొట్టింది. అవును మిత్రులారా, ఇజ్రాయెల్ గడ్డపై పీఎం మోదీ చేసిన ఒక పనికి ఇరాన్ ఉలిక్కిపడింది. భారతదేశం ఇలాంటి ప్లాన్ కూడా చేయగలదని దానికి ఏమీ అర్థం కావడం లేదు. మిత్రులారా, ఇజ్రాయెల్ గడ్డపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా భారతదేశం ఒక ప్రమాదకరమైన దౌత్యపరమైన బాంబు పేల్చింది. దీనివల్ల ఇరాన్ పూర్తిగా వణికిపోయింది. అమెరికా ఇంకా ఇరాన్పై పెద్ద యాక్షన్కు సిద్ధమవుతుండగానే ఆలోపే భారతదేశం ఇరాన్తో ఆ గేమ్ ఆడేసింది. దీని తర్వాత ఇరాన్ తీవ్రంగా కదిలిపోయింది. అసలు భారతదేశం ఇజ్రాయెల్లో కూర్చుని ఏ మాస్టర్ స్ట్రోక్ వేసింది? అది ఇరాన్ను మోకాళ్లపైకి తెచ్చింది. భారతదేశం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అమెరికా మరియు చైనా రెండింటినీ ఎలా ఆశ్చర్యపరిచింది? భారతదేశం ముందు ఇరాన్ అకస్మాత్తుగా ఎందుకు బెంబేలెత్తిపోతోంది? మిడిల్ ఈస్ట్ మొత్తం మ్యాప్ను మార్చేయబోయే భారతదేశం సాలిడ్ ప్లాన్ అసలు ఏమిటి? భారతదేశం ఇప్పుడు ఇరాన్కు అదే భాషలో గట్టి సమాధానం ఇస్తోందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మేము ఈ వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ ఇవ్వబోతున్నాము. కాబట్టి వీడియోలో కొనసాగండి. తోటి మిత్రులారా, ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా పాయింట్కి వచ్చేద్దాం మరియు ఇరాన్ గాలి తీసేసిన ఆ పెద్ద రహస్యంపై ఉన్న తెరను తొలగిద్దాం. ఈ మొత్తం గొడవ చబహార్ పోర్టుకి సంబంధించినది. అవును, భారతదేశం ఇరాన్ లోపల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అదే చబహార్ పోర్ట్. కానీ 2026 నుంచి 27 వరకుకు సంబంధించిన సరికొత్త మరియు అప్డేటెడ్ భారతీయ బడ్జెట్లో భారత ప్రభుత్వం తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం టెహ్రాన్లో కూర్చున్న నాయకుల మైండ్ బ్లాక్ చేసింది. భారతదేశం చబహార్ పోర్ట్ కోసం ఫండ్ కేటాయింపును నేరుగా జీరో చేసేసింది. దీనర్థం భారతదేశం ఇకపై ఈ ప్రాజెక్టులో ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టదు. ఇది చిన్న విషయం కాదు. ఇరాన్ అహంకారంపై నేరుగా కుట్టిన భారతదేశపు దౌత్యపరమైన సుత్తి ఇది. అసలు భారతదేశం అకస్మాత్తుగా ఇంత పెద్ద ఫండింగ్ ఎందుకు ఆపేసింది? దీని వెనుక ఉన్న అసలు కారణమేమిటి? భారతదేశం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ప్రపంచం ముందుకు రాగానే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తీవ్రంగా కలవరపడ్డారు. ఆయన వెంటనే ఒక పెద్ద ప్రకటన చేస్తూ భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్కు చాలా నిరాశాజనకంగా ఉందని అన్నారు. ఆయన భారతీయ మీడియాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మధ్య ఆసియా మరియు యూరప్ను కలపడానికి చబహార్ పోర్ట్ ఎంత కీలకంగా మారేదో చెబుతూ తన బాధను వెళ్లగక్కారు. ఒకప్పుడు స్వయంగా ప్రధానమంత్రి మోదీ దీనిని గోల్డెన్ గేట్ అని పిలిచారని కూడా అరాగ్జీ గుర్తు చేశారు. కానీ నేటి నవభారతం కేవలం తీయని మాటలకు లొంగదని అరాగ్జీ బహుశా మర్చిపోయారు. ఎదుటి దేశం మన ప్రయోజనాలతో ఆడుకుంటే ఆ గోల్డెన్ గేట్ను శాశ్వతంగా మూసివేయడం కూడా మనకు బాగా తెలుసు. అయితే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు చాలా సులభమైన భాషలో ఈ చబహార్ పోర్ట్ అసలేమిటి మరియు ఇది భారతదేశానికి ఎందుకు అంత ముఖ్యమైనదిగా పరిగణించబడేదో చెప్తాము. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాలోని అన్ని దేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించాలంటే మధ్యలో పాకిస్తాన్ అనే పెద్ద అడ్డంకి వస్తుంది. పాకిస్తాన్ తన భూభాగం గుండా మనకు నేరుగా దారి ఇవ్వదు. ఇదే పాకిస్తాన్ను పూర్తిగా బైపాస్ చేయడానికి భారతదేశం ఇరాన్లోని చబహార్లో ఈ భారీ పోర్ట్ను నిర్మించే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. పాకిస్తాన్ యొక్క పూర్తి ప్రాముఖ్యతను తుడిచిపెట్టేసే సాలిడ్ వ్యూహం ఇది. దీనితో పాటు పాకిస్తాన్లోని గ్వాదార్ పోర్ట్పై కూర్చుని అరేబియా సముద్రంపై పట్టు సాధించాలనుకుంటున్న చైనాను నేరుగా కౌంటర్ చేయడానికి చబహార్ అనేది భారతదేశపు అత్యంత పదునైన ఆయుధం. మరి అలాంటప్పుడు భారతదేశం తన సొంత ఆయుధాన్ని ఎందుకు కింద పెట్టేసింది? నిజానికి భారతదేశం అకస్మాత్తుగా తన చేతిని వెనక్కి తీసుకోలేదు. దీనికి సంబంధించిన అతిపెద్ద క్లూ మనకు కొన్ని నెలల క్రితమే దొరికింది. చబహార్ పోర్ట్లోని అత్యంత కీలకమైన భాగం అంటే షాహిద్ బెహెష్టీ టెర్మినల్ను నడిపే పూర్తి బాధ్యత భారతదేశానికి చెందిన ప్రభుత్వ కంపెనీ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్కు ఉంది. కానీ గత సంవత్సరం అకస్మాత్తుగా ఈ కంపెనీ అక్కడ తన ఆపరేషన్ మొత్తాన్ని నిలిపివేసింది. అక్కడ పనిచేస్తున్న భారతీయ అధికారులందరూ రాత్రికి రాత్రే తమ పదవులకు రాజీనామా చేసి తమ వస్తువులన్నీ సర్దుకుని తిరిగి భారతదేశానికి వచ్చేశారు. ఇది ఒక నార్మల్ బిజినెస్ ఈవెంట్ కాదు. ఇది చాలా పెద్ద దౌత్యపరమైన తుఫానుకు నిశ్శబ్ద సంకేతం. ఇరాన్ తన అహంకారంలో ఉండి భారతదేశం లోపల ఏ కొత్త వ్యూహాన్ని రచిస్తుందో అర్థం చేసుకోలేకపోయింది. కానీ ఈ వ్యూహానికి ఇజ్రాయెల్తో కనెక్షన్ ఏమిటి? ఇప్పుడు ఈ మొత్తం కథలో అతిపెద్ద మరియు ప్రమాదకరమైన కోణం అంటే ఇజ్రాయెల్ మరియు అమెరికా యొక్క నేరైన యాంగిల్ కలుస్తుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్పై చాలా పెద్ద యాక్షన్ తీసుకోవటానికి
పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నాయని ప్రపంచం మొత్తానికి చాలా బాగా తెలుసు. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం ఉద్రిక్తత తారాస్థాయిలో ఉంది. ఇలాంటి సున్నితమైన సమయంలో భారతదేశం ఇజ్రాయెల్తో తన వ్యూహాత్మక స్నేహాన్ని అగ్రస్థానంలో ఉంచింది. ఎప్పుడైనా అమెరికా పెద్దదాడి చేసే అవకాశం ఉన్న దేశంలో భారతదేశం తన కష్టార్జితాన్ని మరియు తన అధికారుల ప్రాణాలను ఎప్పుడూ ప్రమాదంలో పడేయదు. భారతదేశం చాలా స్మార్ట్ పద్ధతిలో అమెరికా యాక్షన్కు ముందే తన గేమ్ ఆడేసింది మరియు ఇరాన్ను దౌత్యపరంగా పూర్తిగా ఒంటరిని చేసింది. ఇరాన్కు ఈ విషయం గురించి ఏమాత్రం ఊహలేదా? తాను చైనాతో కూడా స్నేహంగా ఉంటానని, పాకిస్తాన్తో కూడా సంబంధాలు పెంచుకుంటానని మరియు భారతదేశం నుండి కూడా నిరంతరం డబ్బులు గుంజుతూనే ఉంటానని ఇరాన్ చాలా పెద్ద అపోహలో ఉంది. ఇరాన్ భారతదేశాన్ని కేవలం ఒక ఏటీఎం మెషిన్గా భావించే తప్పు చేస్తోంది. కానీ మీరు మీ వద్ద చైనా ప్రాజెక్ట్స్ను ప్రోత్సహిస్తే మరియు భారతదేశ పనులలో ఆటంకాలు కలిగిస్తే మేము మీకు ఎలాంటి సహాయం చేయబోమని భారతదేశం ఇప్పుడు స్పష్టం చేసింది. ఇరాన్ యొక్క ఈ ద్వంద్వ విధానానికే భారతదేశం బడ్జెట్లో ఫండ్ను జీరో చేయడం ద్వారా సమాధానం ఇచ్చింది. ఇది ఎవరి దయాదాక్షిణ్యాలకు లేదా ఒత్తిడికి తలొగ్గని 2026 నాటి నవభారత అగ్రెసివ్ పాలసీ. మాతో నిజాయితీగా నడిచే దేశంతో మేము భుజం భుజం కలిపి నిలబడతాము, లేదంటే మా మార్గాన్ని మరియు మా గమ్యాన్ని మార్చుకోవడం మాకు చాలా బాగా తెలుసు. కానీ భారతదేశం ఎంచుకున్న ఆ కొత్త మార్గం ఏమిటి? ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్ గడ్డపై ఉన్నప్పుడు అక్కడ కేవలం 2 దేశాల స్నేహం గురించి మాత్రమే చర్చలు జరగలేదు. రాత్రికి రాత్రే ఇరాన్ యొక్క చబహార్ పోర్ట్ ప్రాముఖ్యతను మట్టిలో కలిపేసిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడోర్ IMEC అనే మహావలయం అక్కడ అల్లబడింది. మా ప్రాజెక్ట్స్లో మీరు మొండికేస్తే ఇజ్రాయెల్ మరియు UAE గుండా నేరుగా యూరప్ చేరుకోవడానికి మా వద్ద మరో బలమైన మరియు సురక్షితమైన ఆప్షన్ ఉందని భారతదేశం ఇరాన్కు చాలా పెద్ద మరియు స్పష్టమైన దౌత్యపరమైన మెసేజ్ ఇచ్చింది. తాను బిజినెస్ హబ్గా మారాలనే కల ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయిందని మరియు భారతదేశం తన మొత్తం వ్యాపార కాన్వేయ్ను ఇజ్రాయెల్ గుండా తీసుకెళ్లడానికి పూర్తిస్థాయిలో సిద్ధమైందని ఇరాన్ ఈ విషయానికే వణికిపోతోంది. ఈ మాస్టర్ స్ట్రోక్ చైనాకు ఎంత పెద్ద ఓటమి! తన చెక్బుక్ డిప్లొమసీతో ఇరాన్ను కొనేస్తానని, అక్కడ్నుంచి భారత్ను గెంటేస్తానని చైనా ఎప్పుడూ భావించేది. కానీ చైనాకు దాని సొంత ఆటలోనే భారతదేశం చెక్ పెట్టింది. చబహార్ నుండి ఫండింగ్ నిలిపివేయడం ద్వారా భారతదేశం స్వయంగా చైనా ఎత్తుగడలన్నింటినీ విఫలం చేసింది. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా చైనా ఓడిలో చేరితే అది అమెరికా యొక్క ప్రత్యక్ష మరియు ప్రమాదకరమైన శాంక్షన్స్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చైనా స్వయంగా ప్రస్తుతం తీవ్రమైన ఎకనామిక్ స్లోడౌన్ గుండా వెళ్తోంది. ఇరాన్ను కాపాడేందుకు అది ముందుకు రాదు. భారతదేశం సరైన సమయంలో సరైన చోట దెబ్బకొట్టి ఈ మొత్తం గందరగోళం నుండి తనను తాను బయటకు తెచ్చుకుంది మరియు ఇరాన్ను దాని కర్మకు వదిలేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి కంగారు పడటమే దీనికి అతిపెద్ద నిదర్శనం. ఇప్పుడు ఇరాన్ ముందు అతిపెద్ద సంక్షోభం వచ్చిపడింది. మధ్య ఆసియా మరియు యూరప్తో అది కోరుకున్న కనెక్టివిటీ భారతదేశం లేకుండా పూర్తి కాదు. భవిష్యత్తులో బహుశా ఈ పోర్ట్ పూర్తవుతుందని అరాక్చి తన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. వారు ఇంకా భారతదేశం వైపు ఆశగా చూస్తున్నారు. కానీ భారతదేశం యొక్క వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్ తన తీరును మార్చుకుని భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలకు పూర్తి గ్యారంటీ ఇచ్చేంత వరకు ఈ ప్రాజెక్టులో భారతదేశం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టదు. మన దేశ గౌరవం మరియు ప్రయోజనం అగ్రస్థానంలో ఉంచినప్పుడే ప్రపంచంలోని ఏ మూలనైనా మనం వ్యాపారం చేస్తామని భారతదేశం చూపించింది. భారతదేశం యొక్క ఈ అగ్రెసివ్ డిసిషన్ భారతదేశం యొక్క ఉదారతను తప్పుగా వాడుకోవాలనుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాలకు ఒక కఠినమైన గుణపాఠం. ఈ మొత్తం డిప్లొమాటిక్ వార్ వల్ల మన సొంత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రయోజనం కలుగుతుంది. అనిశ్చిత భవిష్యత్తు ఉన్న ఒక విదేశీ పోర్ట్పై మనం పెడుతున్న డబ్బు ఇప్పుడు భారతదేశం తన సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. భారతదేశం ఇప్పుడు తన సరిహద్దుల లోపల కొత్త పోర్ట్స్ మరియు కనెక్టివిటీ ప్రాజెక్ట్స్పై ఫోకస్ చేస్తోంది. ఇజ్రాయెల్తో ఏర్పడుతున్న కొత్త కారిడోర్ భారతదేశపు ఎక్స్పోర్ట్కు బుల్లెట్ ట్రైన్ వేగాన్నిస్తుంది. ఏ ఒక్క ఆప్షన్ పైన ఆధారపడని నవభారతం యొక్క బలమైన ఆలోచన ఇది. మేము ప్రపంచం ముందు మా షరతులు ఉంచుతాము మరియు ప్రపంచం ఆ షరతులను అంగీకరించాలి. ఇరాన్ గిలిగిలలాడటం మరియు భారతదేశంతో తలపడేందుకు ప్రయత్నించడం నిజానికి దాని సొంత నిరాశను మరియు వ్యూహాత్మక ఓటమిని చూపుతుంది. కాబట్టి మిత్రులారా, గ్లోబల్ డిప్లొమాసీలో భారతదేశం యొక్క స్థాయిని మరింత పెంచిన ఆ పెద్ద మరియు ఉత్కంఠభరితమైన మాస్టర్ ప్లాన్ యొక్క పూర్తి కథ ఇది.
ఇకపై విదేశీ శక్తులు భారతదేశాన్ని తేలికగా తీసుకునే తప్పు ఎప్పటికీ చెయ్యవు. మన దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మరియు మన శత్రువులకు వారి నిజమైన స్థాయిని చూపించే విషయానికి వచ్చినప్పుడు మనం ఏ స్థాయికైనా వెళ్ళి మన హక్కును లాక్కోవడం తెలుసని భారతదేశం యావత్ ప్రపంచానికి చూపించింది. మన ఈ కొత్త దౌత్యపరమైన మరియు ఆర్థిక బ్రహ్మాస్త్రం ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలలో ప్రయోగించడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇరాన్కు భారతదేశం ఫండింగ్ ఆపివేయటం సరైన నిర్ణయమేనా? లేదా భవిష్యత్తులో ఇరాన్, చైనా మరియు పాకిస్తాన్లతో కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా కొత్త కుట్ర పన్నుతుందా? అమెరికా దాడికి ముందే భారతదేశం తీసుకున్న ఈ చర్య ఇజ్రాయెల్తో మన స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందా? కమెంట్ బాక్స్లో మీ నిర్మోహమాటమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి.